హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే స్మైన్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట స్కై జోన్ లో చేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి స్కై జోన్ కి వెళ్తున్నాము. పిల్లలు స్కై జోన్ ఈజ్ లైక్ ప్లే ఏరియా, తెలిసిందే కదా. సో పిల్లలది అనమాట. సో ఇవాళ అయితే ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. సో అక్కడికి వెళ్ళి వీలైతే కాదు, అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే ఖచ్చితంగా తీస్తాను ఇవాళ స్మైన్ బర్త్డే కాబట్టి. సో మీ అందరికి నేను మళ్ళీ విరాట్ బర్త్డేలో చూసారు కదా స్కై జోన్. And also, me and Smayan are cool. Boys are cool, girls are never cool. ఓయ్ అమ్మ గర్లేరా? But moms are cool. ఓహో, మామ్స్ ఆర్ కూల్ అంట, కానీ గర్ల్స్ కూల్ కాదంట. సో ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. నేనైతే ఇవాళ వెజిటబుల్ బిర్యానీ చేశాను అనమాట. అది అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాను. ఇది ఇందులోనో ఏదో వీడియోలో వేసి చూపెడతాను అనమాట. సో వెజిటబుల్ బిర్యానీ, ఫ్రూట్స్ కట్ చేశాను. అవన్నీ మీకు ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమేమి వెరైటీస్ ఏంటి అన్ని చూపెడతాను. సో లెట్స్ గో అండ్ మీట్ ఇన్ స్కై జోన్. స్మైన్ బర్త్డే అనమాట, దానికోసం అని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. దానికోసం అని ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్కి ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇక్కడేమో బీన్స్, క్యారెట్ కోసి పెట్టేశాను మంచిగా. ఇక్కడేమో పొటాటో జస్ట్ వాటర్లో వేసి పెట్టాను అప్పటికప్పుడు కోద్దామని. సో ఇలా అవుతుంది పని. అక్కడ బాస్మతి రైస్ కూడా తెచ్చిపెట్టాను, సోక్ చేయాలి. ఇప్పుడైతే పన్నీర్ ఫ్రై చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇదిగోండి, ఇంత పన్నీర్ వేసాను. ఇదంతా పన్నీర్ ఫ్రై అవుతుంది. ఇక్కడేమో వెజిటేబుల్స్ ఫ్రై అవుతుంది. వెజిటేబుల్ బిర్యానీ. ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనమాట. ఆల్సో పన్నీర్ కూడా ఎంతవరకు వచ్చింది చూస్తున్నాం కదా. పన్నీర్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసాను సో దట్ మంచిగా అనిపిస్తుందని. మన వెజిటేబుల్ బిర్యానీకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేంటంటే బాయిల్డ్ రైస్ చేసేసి, అంటే లైక్ రైస్ని కూడా ఆల్మోస్ట్ 3/4 చేసేస్తాను. చికెన్ అయితే 40% కుక్ చేసి తర్వాత సెకండ్ లేయర్లో లైక్ 60%, 80% అట్లా వేస్తా. కానీ వెజిటేబుల్ బిర్యానీకి అయితే ఆల్మోస్ట్ 80 to 85% ఇట్లాగే మొత్తం కుక్ చేసేసి వేస్తాను. ఎందుకంటే కర్రీని జస్ట్ లేయర్స్గా వేస్తాం కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవాళ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2 బౌల్స్ పెట్టాను అనమాట రైస్కి. కొంచెం నీట్గా కుక్ అవుతుంది ఫ్రీగా అని. ఇంక ఇప్పుడైతే దమ్ కూడా పెట్టేశాను. దమ్ పెడితే 2 బౌల్స్ కంటే ఇంకొంచెం మిగిలింది అనమాట. సరే ఎందుకులే అని చెప్పి 3rd బౌల్లో కూడా కొద్దిగా తీసి పెట్టాను. మీకు కనిపిస్తుంది కదా, 3 బౌల్స్ పెట్టేశాను. 12:20 కల్లా ఆల్మోస్ట్ దమ్ పెట్టడం అంతా అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, బిర్యానీని కలుపుతున్నాను అనమాట. ఇదేంటంటే ఓన్లీ 2 బౌల్స్లో బిర్యానీ ఇక్కడ వేసి కలుపుతున్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఆ బౌల్లోది మాత్రమే వేసి కలుపుతున్నాను. ఇంకొక బౌల్లో అలాగే స్టవ్ పైనే ఉంది చూడండి. ఇదిగోండి, ఇంకొక బౌల్ ఇలాగే ఉంది. మొత్తం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే చేసా. జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా, ఎవ్రీథింగ్ అనమాట, స్క్రాచ్ నుంచి ఇవాళ బిర్యానీకి. ఇంక ఇప్పుడైతే స్కై జోన్కి వెళ్ళిపోదాం పదండి. హలో, స్కై జోన్ ఇప్పుడే వచ్చాము. సో ఇప్పుడే వచ్చి లోపలికి వెళ్తున్నాం అనమాట స్కై జోన్లోకి. సో ఇది ఆల్రెడీ మీరు చూసారు విరాట్ బర్త్డేకి, బట్ స్టిల్ మళ్ళీ మీకు అందరికీ స్కై జోన్ అంతా ఒకసారి చూపెడతాను. మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చూపెడతాను ఇవాళ. చలో లెట్స్ గో అండ్ సీ మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇదిగోండి, ఇప్పుడే లోపలికి వస్తున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా స్కై జోన్ అని చెప్పి. సో యా, పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు. ఇక్కడ చూడండి. కమన్ కమన్. హాయ్ జున్ను, హాయ్ ఆద్య, విరాట్. మంకీ క్యాప్ తీసి. హలో విరాట్. ఇదిగోండి, ఇవాళ మన బర్త్డే బాయ్స్ మాయన్ ఇప్పుడే పార్టీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట స్కై జోన్లోకి. ఇంకా ఇవాళ వీళ్ళే మన హోస్ట్లు అనమాట, మనకు పార్టీ ఇస్తుంది వీళ్ళే. సో వాళ్ళు కూడా ఇప్పుడే వస్తున్నారు. ఇంకా అదే అందుకనే అందరినీ కలిపి రికార్డ్ చేస్తున్నాను. ఇంకా చూడండి, లోపల ఎంటర్ అవ్వగానే పిల్లలు అల్లరి ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అది యాజ్ యూజువల్ ఎప్పుడూ ఉండేదే అనమాట. ఇంకా వీళ్ళందరికీ ట్యాగ్లు వేసి లోపలికి వెళ్ళి లైక్ సాక్స్లు ఇస్తారు కదా, అవన్నీ వేసుకొని వెళ్ళేదాకా కొంచెం హడావిడి. వన్స్ వీళ్ళని లోపలికి పంపిస్తే అంటే మనం కూడా ఉండొచ్చు అనమాట. మీరు ఆల్రెడీ తెలుసు కదా మీకు ఇదంతా.
వన్స్ వీళ్ళని లోపలికి పంపిస్తే మనకు హడావిడి కొంచెం తగ్గిపోద్ది, వాళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉంటారు, మనం సెట్ చేసుకునేవన్నీ ఇంకా ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం చెక్ ఇన్ అయ్యి ఆ ప్రాసెస్ అవంతా చూస్తున్నాము. స్లోగా 1 by 1 ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు. ఇంకా మేమైతే అన్ని పైన పెట్టేసుకొని ఇప్పుడైతే మొత్తం అన్న సెట్ చేసుకొని ఇంకా కూర్చొని విరాట్ని చూస్తున్నాం. అక్కడ వెళ్ళాడు విరాట్, మీకు కనిపిస్తున్నాడు కదా, అదిగోండి లోపల. సో ఇక పిల్లలందరూ కనిపించరు, తర్వాత వెళ్ళి క్లియర్గా తీస్తాను. ఇప్పుడైతే పైనుంచి తీస్తాను. పెద్ద ఎక్స్పీరియన్స్ స్పందన పెద్దగా ఏం లేదు. ప్రత్యూష నాకు ముందే చెప్తే నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. స్క్రిప్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు. పిల్లల బర్త్డే అంటే స్క్రిప్ట్ ఇస్తే నువ్వు రాసుకుని వచ్చి చెప్పేది. పిల్లల బర్త్డేకి ఏమో నేను అంతగానో ఏం తీసుకోను, ఏదో లైట్గా తీసుకుంటాను. టూ మచ్ ఏం ప్రిపరేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇవాళ స్మైల్ బర్త్డే, బట్ యాక్చువల్గా ఏమో 19th, బట్ అది వీక్ మధ్యలో వచ్చింది కాబట్టి సో వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ ఇన్ స్కై జోన్. యాక్చువల్గా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ అక్కకేమో రాక్ అండ్ రైల్లో చేయాలని ఉందే అనమాట, కానీ వాడు ఐ వాంట్ స్కై జోన్ అని చెప్పిండు. సో అక్కడ వేస్తున్నాము, ఏదో లెట్స్ సీ, చూద్దాం. నువ్వు చెప్పు ప్రణీత్. సన్ అంటే అసలు గుండె వాడు పుట్టగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. వాడు ఎప్పుడెప్పుడు వస్తాడా దానికి మా నాన్న ఎక్కువ ఫీల్ అయిన యా. సో ఏముంది, వాడు చిన్నగా ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాంటివి. మైల్ స్టోన్ బర్త్డే, 5th బర్త్డే మైల్ స్టోన్ బర్త్డే. యా, చెప్పు ఇప్పుడు. స్మైన్ గారు యాక్చువల్గా డేట్ ఇచ్చింది March 23rd. సో 4 రోజుల ముందే వచ్చిండు. బట్ దిస్ ఈస్ ద బర్త్డే 23rd. ఈరోజే సెలబ్రేట్. బై యాక్సిడెంట్ కాదు, కలిసింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ దట్స్ వాట్ నేను డిస్కస్ చేస్తుండే సుష్మతోని. సో 23rd ఈరోజు. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ టు సుష్మా ఫర్ గివింగ్ యూ స్మైల్. సో థ్యాంక్స్ మై సెల్ఫ్ అండ్ థ్యాంక్స్ సుష్మా. ఇది పెట్టకే. ఇది వచ్చేసి శాండ్విచ్, ఇది వచ్చేసి నాన్న ఒకసారి టీ పట్టుకొని చూపెట్టు, కొద్దిగా ఇక్కడ పెట్టు. ఇప్పుడు నరసింహ టీ పట్టుకొని చూపెడతాడు చూడండి. గట్టి కొట్టు. అదిగోండి టీ. శాండ్విచ్ తింటున్నా, అక్కడ విరాట్. చాలా హ్యాపీ. జున్ను దెబ్బ తగిలిందా నాన్న? ఎట్లా ఉంది ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అసలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా ఇంక ఇలాంటి గేమ్ జోన్స్లో పార్టీ అంటే వాళ్ళకైతే పండగే, మనకు కూడా పండగేలేండి. అందరు ఫ్రెండ్స్ వస్తారు, మంచిగా మీట్ అవుతాము, కబుర్లు చెప్పుకుంటాము, మధ్య మధ్యలో వీళ్ళని ఒక లుక్ వేస్తూ ఉంటాము, అంతే. బట్ బాగుంది, మొత్తానికైతే చాలా మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇవాళ వ్లాగ్ అయితే మీకు కొంచెం కొత్తగానే ఉంటుంది. ఎక్కువ వరకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, రా ఫుటేజ్ అంటే వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి, ఎస్పెషల్లీ మన ప్రణవి మెమరీస్ గురించి కూడా అందరు ఏం చెప్తున్నారు ఏంటి, ఇవన్నీ మీరు రాగానే చూస్తారు. అంటే చాలా తక్కువ వాయిస్ ఓవర్ ఇద్దామని ప్లాన్ చేశాను ఈ వ్లాగ్. ఎక్కువ ఇట్లా లేకుండా మంచిగా సింపుల్గా ఉంచుదామని అనుకున్నాను. విరాట్ స్మైల్ నెక్స్ట్. స్మైల్ జరుగు నాన్న, జరుగు స్మైల్. Coming. Come on, Virat, come on. Wow! Good job. నువ్వు నా కొడుకురా.
ఇదైతే మా దగ్గర ఉన్న స్కై జోన్లో కొత్తగా పెట్టారు, అందుకని చెప్పి ఫస్ట్ ఇది ట్రై చేశారు పిల్లలందరూ. వీళ్ళందరూ ఇంత ట్రై చేస్తుంటే నా మనసు ఆగుతుందా? ఇంకా నేను ఊరుకుంటానా ఏంటి? నేను కూడా చేశాను, పదండి చూద్దురు కానీ. చూస్తున్నారు కదా నేను చేయడం కూడా. కానీ ఇవన్నీ మా మమ్మీ చూసింది అనుకోండి, నాకైతే రేపు పొద్దున్న ఈ వీడియో చూసాక పిచ్చి తిట్లే ఉంటాయి. నువ్వు చేసేది కాక విరాట్ని కూడా తీసుకెళ్ళి అన్నీ చేపిస్తున్నావా అని. చూస్తున్నారు కదా విరాట్ ఎన్నిసార్లు చేస్తున్నాడో. వీడియో ఏరా ప్రణవి మెమరీస్ కి వీడియో రావే. ఇగో నా గ్యాంగ్. నేను ఇవాళ ఇక్కడైతే సుష్మాకు పెద్దగా హెల్ప్ ఏం చేయలేదనే చెప్పాలి. మంచిగా వెళ్ళి ఆడుకుంటూ పిల్లలతో పాటు గెంతుకుంటూ ఉన్నాను. ఇక్కడ వీళ్ళే అంది చూసుకుంటున్నారు అనమాట, డెకరేషన్ స్టాండ్ సెటప్ ఇవన్నీ. సో అదే చూపెడుతున్నాను ఇక్కడ. అంతే లైక్ పైన కొన్ని పనులు అవుతుంటే పైన కొన్ని పనులు అవుతున్నాయి, మధ్య మధ్యలో వచ్చి ఏదైనా హెల్ప్ కావాలేమో అని చూసి వెళ్తున్నా. సబ్స్క్రైబ్ టు ప్రణవి వ్లాగ్స్, డైలీ వీడియోస్ వస్తాయి చూడండి. వీక్లీ 3 అంట. See, we are checking out every day. That's why we think every day. But it's only weekly thrice. Request Pranavi to publish every day, please. Okay? From fans and family and friends. అక్కడ చూడండి అబ్బాయిలు వాళ్ళ ముచ్చట్లు, ఇక్కడ చూడండి ఎవరికి వాళ్ళు సరదా ఫన్. కీర్తి మాత్రం చాలా చాలా బిజీగా ఉంది, చాలా బాధలో ఉంది, దీపిక కనిపించట్లేదని. I hope everyone watching and liking Pranavi Memories. So if you want more like what we are doing the fun, so please subscribe and share the videos with your family and friends so you can have more enjoy, more content. Thank you. See you. Bye. So much. Love you. Love you. Hello Madri. Hi Pranavi Memories. Hope you are doing well. Like, subscribe and share. Thank you. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కొంతమంది డెకరేషన్ స్టాండ్ అది ఫిక్స్ చేస్తున్నారు, కేక్ కటింగ్ చేయడానికి కొద్దిగా బ్యాక్ డ్రాప్ పెడదాము అన్నట్టు. ఇక్కడ కింద ఏంటంటే చెక్ ఇన్ అయ్యే వాళ్ళు చెక్ ఇన్ అవుతూ ఉన్నారు అనమాట. ఇంకా పార్టీకి వచ్చే వాళ్ళు లైక్ కింద చెక్ ఇన్ చేసి బ్యాండ్ వేసుకొని హ్యాండ్కి సాక్స్ అవి తీసుకొని ఇంకా ప్లే జోన్లోకి వెళ్తారు కదా, ఆ ప్రాసెస్ అది ఇక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు పదండి, సురేష్ వచ్చాడు. ప్రణవి మెమరీస్ గురించి చెప్పాలి. హఠాత్తుగా చెప్పమంటే ఏం చెబుతా. Welcome to Pranavi Memories. My dearest friend Pratyusha. Okay, always smiling lady. Okay, we always love her, always. Okay, please do subscribe, like her, but no bad comments. Okay. But still no bad comments. Okay. Yeah. Correct. Okay. Thank you, Jansi. Be love with her. Okay, always. Love you. ఇక్కడైతే చూడండి విరాట్ కింద నుంచి అది పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అని చెప్పి తీసాను. నేను తీసే లోపల వాడు బయటకు వచ్చేసాడు. హాయ్ Hi. So you want to say something about Pranit, Sushma and Smayan and Sparsha? Okay. They are hosting very good party. I am enjoying a lot. Hi Pratyusha. Hi. Smayan నీకు ఎన్ని డేస్ నుంచి తెలుసు? ఏదో 4 years. Smayan, I know 4 years. 4 years. ఫస్ట్ బర్త్డే తర్వాత నుంచి వస్తుంది. Yes. విరాట్ అంతే కదా, సేమా? Virat ఇంకా 8 months. అంతే 1 year తర్వాత. అంతే, వాడు 1 year వీడు 1 year. ఓకే. ఇద్దరు బాలాత్త, మా ఫేవరెట్ బాలాత్త, చూసుకోండి. ఫుల్ బిజీ ఉంది బాలాత్త. ఓకే సరేనే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో. ఇంకా విరాట్ ఎక్కడున్నాడో ఏమో చూద్దాం పదండి. దొరికేశాడు విరాట్. వెతికితే ఇక్కడ కింద దొరికాడు అనమాట. దొరికి ఏదో చెప్తున్నాడు, అక్కడ ఏవో రెయిన్బో కలర్స్ ఉన్నాయి ఏంటో అని. ఇంకా నేను గేమ్ జోన్లోకి వెళ్ళాను మళ్ళీ. ఇప్పుడైతే చూడండి వర్ష వాళ్ళు హాయ్ చెప్తున్నారు. Hi. Subscribe to Pranavi Memories. దాని ఎఫర్ట్, దాని ప్రతి ఒక్క మూమెంట్ ని అందరికి మెమొరబుల్ చేస్తుంది. నన్ను పొగడమని చెప్తుంది. ప్రణవి మెమరీస్ ని ఫాలో అవ్వండి, మాకు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వండి టు రికార్డ్ మోర్ వీడియోస్ అండ్ మీ అందరికి do more activities. It will definitely give the encouragement. So please subscribe, please like, please share. Thank you.
ఇవాళ మొత్తం పార్టీలో విరాట్ ఎక్కువ ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇదే అని చెప్పాలన్నమాట. ఆ బాల్ ఎక్కి కూర్చున్నాడు చూడండి. అసలు ఆ బాల్ ఎక్కి కూర్చొని డ్యాన్స్ చేయడము, ఎగరడము అసలు మామూలుగా ఎంజాయ్ చేయలే. విరాట్ని అడిగి తెలుసుకుందామా ఎలా ఎంజాయ్ చేశాడో ఏంటో. నేను ఎంజాయ్ చేశాను, బాగా 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 ఎంజాయ్ చేశాను. ఇవాళ నా ఫ్రెండ్స్ స్మైల్ బర్త్డే. హ్యాపీ బర్త్డే స్మైల్, we're cool guys. ఫస్ట్ అయితే స్మాల్ బాల్ ఎక్కాడు, సరేలే అనుకున్నాం. దాని మీద ఎక్కి అటు తిరగడం ఇటు తిరగడం ఇట్లా అట్లా చేస్తున్నాడు అనమాట. ఎక్కడ పడిపోతాడో అనుకున్నాను. తర్వాత దిగరా అని ఇంకా గట్టిగా అడిగితే సరే అని చెప్పి జంప్ చేసి వచ్చాడు. వచ్చిన వాడు ఖాళీగా ఏం లేదులేండి. తర్వాత చూస్తున్నారు కదా పెద్ద బాల్ ఎక్కేసాడు. ఇంకా అదే చూపెడుతున్నాను చూడండి. ఫస్ట్ ఎక్కింది ఆ రైట్ సైడ్లో ఉన్న చిన్న బాల్, ఇప్పుడైతే ఆ లెఫ్ట్ సైడ్ బాల్ ఎక్కి పైన డ్యాన్స్ చేస్తున్నాడు. మాకే చూడ్డానికి భయం వేస్తుంది. ఏంట్రా విరాట్ అంటే ఊరుకుంటాడా? అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు చూసారనుకోండి నాకు ఫోన్ చేసి మరి పిచ్చ తిట్లు తిడతారు నన్ను. ఇప్పుడైతే ఆద్య కూడా ఎక్కేసింది. పెద్ద బాల్ ఏమో విరాట్, చిన్న బాల్ ఏమో ఆద్య ఎక్కి కూర్చున్నారు. ఇంక ఇక్కడ చూడండి పిల్లలందరూ అది ఎక్కాలంట. అదే కదా మంచిగానే ఆడుకున్నారు బాగా. ఇక్కడ కూడా వాళ్ళకు అది లైక్ వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే వీళ్ళంట ఆ బాల్స్ తోటి వాళ్ళని పడేయాలంట. అట్లా అంటే అవి వేసి బాల్స్ అంటే బాల్స్ కాదులేండి, అవి కొంచెం థర్మోకాల్ టైప్వి. అవి వేసి కొడుతున్నారు, వీళ్ళు పడతారేమో అని. బట్ మనోళ్ళు ఏం తక్కువ కాదులేండి, అది రివర్స్లో కొడుతున్నారు. ఇక్కడ చూసారా ఆర్య మంచిగా ఆడుకుంటూ ఉంది. లైక్ పిల్లలు అంటే ఒక్కొక్క గేమ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, చాలా జోన్స్ ఉన్నాయి అన్నమాట. ఇటు అటు ఎవరు ఆడే వాళ్ళు, ఎవరు ముచ్చట్లు వాళ్ళు అట్లా ఉన్నాం. ఇక్కడ చూసారా వాళ్ళు అటు ఇటు ఆడుతూ ఉంటే మేము మాత్రం ముచ్చట్లు. హాయ్ అమ్మయ్య, హాయ్. ఏమైంది అమ్ములు? అమ్మయ్య ఇవాళ కొంచెం సిక్కుండే అనమాట, కొంచెం డల్గా ఉంది, ఆడుకుంటుంది. చూస్తే చాలా బాధ అనిపించింది. చిన్నపిల్లలు అంతే కదండి, కొంచెం సిక్కున్నా మనకు బాధగా ఉంటుంది. ఇక్కడ చూడండి మన గ్యాంగ్ పిల్లలు కూర్చొని ఇంకా ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆరులో విరాట్ ఏమో పైన నుంచి అన్నీ వేస్తూ ఆడుతూ ఉన్నారు. స్మైల్ చూడండి చక్కగా వాళ్ళకి అన్ని బాల్స్ వేసి వాళ్ళని కొట్టడానికని ట్రై చేస్తూ ఉన్నాడు. అలా పిల్లలు ఇట్లా లైక్ మంచిగా కూర్చొని ఆడుతున్నారు. ఎవ్వరు అసలు ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు అనమాట. మాకు అసలు లాస్ట్ వరకు కొంతమందికి కనిపించలేదులేండి. కాకపోతే నేనే చూసుకుంటూ ఉన్నాను, ఎందుకు వచ్చిన రిస్క్, చిన్నపిల్లలు కదా అన్నట్టు. ఇంక ఇక్కడ ఏంటంటే ట్రాంపులిన్, ఇది తెలుసు కదా, లైక్ మనం జంప్ చేస్తూ ఉంటే అది ఇంకా మనకి జంప్ అవుతూ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి అమ్మ ఆడుకుంటుంది. కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంది, కొంతసేపు ఆడుతుంది, కొంతసేపు వచ్చి పాడుకుంటూ ఉందన్నమాట. ఇంకా అక్కడ ఒకటి జిప్ లైన్ టైప్ కాదు కానీ హ్యాండ్స్ మీద పెట్టుకొని ఇట్లా పుష్ అయ్యేది ఉందన్నమాట. అది చూపెట్టి విరాట్ని అడుగుతుందని, అది చేసావా, నువ్వు చేస్తావా అని చెప్పి. అమ్మ ఐ డూ ఇట్ లేటర్ అమ్మ అని చెప్పాడు. అదిగో అదే అండి చూడండి, ఆ పాప ఇలా వచ్చి కింద పడుతుంది కదా అదనమాట. హాయ్ సోనాలి. హాయ్. So we are in Sky Zone and this is our favorite Please subscribe to Pranavi Memories. Thank you. Subscribe. Oh, don't go crazy. ఇదేంటంటే మోస్ట్లీ చిన్నపిల్లల జోన్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి లోపల అన్ని స్లైడ్స్ ఇంకా అన్ని డిఫరెంట్ వెరైటీ గేమ్స్ అంతా ఉంటుంది లోపల. ఇది పెద్దవాళ్ళంతా నాట్ అలౌడ్, పేరెంట్స్ ఎస్పెషల్లీ నాట్ అలౌడ్ అని రాశారు అక్కడ. ఇక మనం ఏం చేస్తాం, ఓన్లీ చిన్న కిడ్స్ అంటే ఇక వాళ్ళని పంపించేసి మేము కూర్చొని ఉన్నాము. ఇంక ఇక్కడ చూసారా, మీకు ఇది బాగా గుర్తుండింటుంది. ఎస్పెషల్లీ మా ఫ్యామిలీకి అయితే, మా అన్నయ్య మా పెద్దమ్మ వీళ్ళందరూ, మా మమ్మీ విరాట్ కింద పడ్డప్పుడు అయితే అరుపులు అరిచారంట. లైక్ వీడియో చూసేసి రియాక్ట్ అయ్యారంట. నేను అప్పుడు ఎందుకో టైంకి ఫోన్ చేస్తే మా వదిన చెప్తుంది అనమాట, విరాట్ ఇలా కింద పడంగానే పెద్దత్తయ్య చిన్నత్తయ్య లైక్ ఇంకా బావ అందరు రియాక్షన్లు చూడాలి నువ్వు అసలు ప్రత్యూష అని. అందుకే నాకు ఈ మూమెంట్ చాలా బాగా గుర్తుంది. చూడండి ఇప్పుడైతే అన్ని కరెక్ట్గా చేశాడు. అసలు అన్ని స్టెప్స్ అన్ని ప్రాసెస్ వాడికి అర్థమైపోయినట్టుంది. ఈసారి పడకుండా చెయ్యాలి అన్నట్టు బాగా చేశాడు. ఇంక ఇక్కడైతే డెకరేషన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సానిక్ థీమ్తో చూడండి చక్కగా ఉంది. ఇక్కడైతే ఇంకా పిల్లలందరూ ఆడుతుంటే మనకు కూడా ఆడాలనిపిస్తుంది కదా. ఇక్కడైతే బన్నీ చేస్తున్నాడు చూడండి, బాగానే చేశాడు బన్నీ కూడా. బన్నీ సగం దూరం వెళ్ళంగానే కేక్ కటింగ్ టైం అయిందని సుష్మా కాల్ చేసింది. ఇంకా అదే చెప్పాను అనమాట, బన్నీ కేక్ కటింగ్ టైం అయింది అంటే ఇంకొచ్చేసాడు. ఇక్కడ చూడండి మన బర్త్డే బాయ్ మొత్తం రెడీ అయిపోయాడు, సూట్ బూట్ వేసుకొని రెడీ ఉండే అనమాట ఇంకా కేక్ కటింగ్కి.
ఇక్కడ విరాట్ వచ్చాడనమాట. సానిక్ లాగా చేసి చూపెడతాడంట మనకి. పదండి ఏం చేసి చూపెడుతున్నాడో చూద్దాం. కానీ అక్కడ ఎలా ఉందో పిక్చర్ అలా చేసి చూపెడుతున్నాడు. ఇంకా పిల్లలకి ఏంటంటే ఫస్ట్ పిజ్జా పెట్టేసి తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ అయితే ఇంకా పిజ్జా అది పిల్లలకి అందరికీ పెట్టడం స్టార్ట్ అయిపోయింది. పిజ్జా పాస్తా పిల్లలకి పెడుతున్నాము. సో అదే జరుగుతుంది. చూడండి పిల్లలందరినీ మంచి కూర్చోపెట్టేసి వాళ్ళకి ప్లేట్స్ అవి పెట్టి ఇంకా గ్లాసుల్లో జ్యూస్లు అవి పోసేసి పిజ్జాలు ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు చక్కగా తినేస్తారు. ఇక్కడ దీపిక ఏంటంటే పాస్తా తీసుకొస్తుంది. ఏంటి దీపిక అంటే ఆగి పాస్తా అని చెప్తుంది. పిల్లలు చూడండి మంచిగా లైన్గా కూర్చుంటారు, ఏమి ఇబ్బంది పెట్టరు. ఇట్లా తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరులేండి, ఇంకా అది కామనే ఎక్కడైనా కానీ. బట్ ఏంటంటే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మంచిగా ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. తనే ఇక్కడ పిల్లలందరికీ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ అందరం హెల్ప్ చేసుకుంటాం అనమాట. లైక్ వాళ్ళు ఏంటంటే ఒక్కరినే ఇస్తారు ఇలా అన్నికి. మన పార్టీ లైక్ మన పార్టీకి అంతా ఒక్కరినే ప్రొవైడ్ చేస్తారు ఈ గేమ్ జోన్ వాళ్ళు. ఆ ఒక్కరు ఈ 26 కిడ్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇవాళ 26 కిడ్స్ వచ్చారండి. సో అందుకని చెప్పి పేరెంట్స్ అందరం కూడా హెల్ప్ చేసుకొని ఇట్లా సర్వ్ చేస్తాం అనమాట. అక్కడ ఫ్రూట్స్ చూపెట్టా కదా, ఇక్కడ సమోసా, మీట్ బాల్స్, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రైతా. ఇది వచ్చేసి ఇవాళ బర్త్డే కేక్ అన్నమాట. సో చూసారు కదా మంచిగా ఉంది సానిక్ థీమ్ తోటి. మొత్తం డెకరేషన్ అయిన తర్వాత ఇలా ఉంది. ప్రణీత్ వచ్చేసి ఆ కేక్ పడిపోద్దేమో అన్నట్టు అక్కడే ఉండి చూసుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడైతే స్పర్శ రెడీ అయ్యి వచ్చింది. చూడండి డ్రెస్ ఎంత లుకింగ్ ప్రెట్టి ఉంది కదా స్పర్శ డ్రెస్. ఇంకా స్మైన్ కూడా వచ్చేసాడు అనమాట. వీళ్ళిద్దరికి బ్రదర్ సిస్టర్ ఒక పిక్చర్ దిగుదామంటే సుష్మా దాన్ని హెయిర్ స్టైల్ సెట్ చేస్తుంది. ఇంక ఈ లోపల వీళ్ళందరూ ఇక వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. గ్యాంగ్స్ చూడండి ఎంత బాగా కూర్చొని అందరు చేతిలో చేసుకొని ఇట్లా పిక్చర్స్ ఇవన్నీ దిగుతున్నారు. మొత్తం వీళ్ళందరూ ఏంటంటే బాల గ్యాంగ్ అనమాట. ఏదైనా ఈవెంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి ఒక ఫోటో తీయాలంటే ఈవెంట్లో కానీ ఫంక్షన్లో కానీ వాట్ ఎవర్ అండి, అది ఒక పెద్ద బిగ్గెస్ట్ టాస్కే అని చెప్పాలి. ఒకరు అటు తిరిగితే ఒకరు ఇటు తిరుగుతారు, ఒకరు ఇటు తిరుగుతే ఇంకొకరు అటు తిరుగుతారు, ఒకరు మాట వింటారు ఒకరు వినరు, ఒకరు నవ్వుతారు ఒకరు కళ్ళు మూసుకుంటారు. అసలు డిఫరెంట్ యాంగిల్స్ పొజిషన్స్ అన్నీ వచ్చేస్తాయండి. వాళ్ళని ఫోటో తీపించేలోపు మనకు చుక్కలుగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా Say happy birthday! Happy birthday to you. Happy birthday to Nobody asked you. You two boys. Nobody asked you. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక బర్త్డే బాయ్కి కేక్ తినిపించడం అనే ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. ఇది ఇంకెక్కడైనా క్యాజువల్గా జరిగేదే కదా. కేక్ కటింగ్ అవ్వగానే పిల్లలకి కేక్ తినిపించేస్తే ఫస్ట్ మనకు ఒక చిన్న పని టాస్క్ అయిపోయినట్టే బేసికల్లీ.
అందరూ మంచిగా కేక్ తినిపిస్తుంటే స్మైల్ మాత్రం కేక్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ వాళ్ళకి ఫేవరెట్ కేక్ వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా, సానిక్ వర్సెస్ ఫేవరెట్ మంచిగా సెలెక్ట్ చేసుకునేసరికి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ అని చెప్పాలి. ఇక్కడ ఇవాళ ఈ కేక్లో అయితే 2 ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి వెనీలా, ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్. సో అందుకని చెప్పి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తింటున్నారు అనమాట. చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళు చాక్లెట్. ఇప్పుడు ఇంకొంతమంది ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. ఇవాళ రాఘవ్ బర్త్డే అనమాట. సో అందుకనే అందరం హ్యాపీ బర్త్డే రాఘవ్ అని విష్ చేస్తున్నాము. మీరు జనరలీ నా వ్లాగ్స్లో ఎప్పుడు గర్ల్స్ ఫన్, గర్ల్స్ జోక్లు వేసుకోవడం, నవ్వుకోవడమే చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఒకరి మీద ఒకరు జోక్లు వేసుకొని ఫుల్ నవ్వుకుంటూ ఉన్నారు. అందులో కొన్ని పంచులు మనకు కూడా పడతాయిలేండి, ఇట్లా అట్లా అని. వెల్కమ్ టు ప్రణవి వ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇక్కడ హరిని ప్రణవి మెమరీస్ గురించి ఏమైనా చెప్పు హరి అంటే, మన ఛానల్ గురించి మనమేం చెప్పుకుంటామని చెప్తున్నాడు. ఇంకా నాకు ఏమనాలో అర్థం కాలేదన్నమాట. అంతే కదా, ఇంకా మన ఛానల్ గురించి మనం ఏం చెప్తామంటే ఇంకేం చెప్తాము. ఓకే, సబ్స్క్రైబ్ టు ప్రణవి మెమరీస్ ఛానల్. ఇంక ఇక్కడైతే పార్టీ మోస్ట్లీ అయిపోయింది. మొత్తం క్లీనప్ కూడా మేమే చేసేసుకుంటున్నాం. అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకోవడం అన్నీ. ఇంకా స్టఫ్ అంతా తీసుకెళ్ళి మనం ఎలా తెచ్చామో అలా కార్లో పెట్టుకుని మొత్తం తీసుకెళ్ళిపోవాలి కదండి. వాళ్ళకైతే హాల్ ఖాళీ చేసి ఇవ్వాలి కదా. ఇక్కడ అదే నడుస్తుంది అనమాట. ఇంకా వన్స్ అంతా పార్టీ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళిద్దరు పిల్లలకి ఒక పిక్చర్ అయినా తీద్దాం కదా అని చెప్పేసి తీస్తున్నాను. ఇంక ఇక్కడితో అయితే స్మైన్ బర్త్డే పార్టీ సంపూర్ణంగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈసారి స్మైన్ అయితే 5 years old టర్న్ అయ్యాడు. హ్యాపీ బర్త్డే స్మైన్. సో మొత్తానికి పార్టీ అయితే ఇంత బాగా జరిగింది. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఎక్కడ ఇంత కూడా ఇంచు కూడా టైం వేస్ట్ చేయకుండా సూపర్గా తరోగా ఎంజాయ్ చేశారనమాట పార్టీని అయితే. ఇక విరాట్ అయితే ఇక అసలు పైసా వసూలనే చెప్పాలి. ఏ పార్టీ అయినా పార్టీ అయిపోయిన తర్వాత ఒక్క పిక్చర్ అయితే దిగాల్సిందే కదా. ఉన్న లేడీస్ అయితే ఒక పిక్చర్ దిగుతున్నాం అనమాట ఇప్పుడు. ఇంక అట్లీస్ట్ గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టు. ఇంక ఇక్కడ చూసారా, వీళ్ళు కూడా ఒక పిక్చర్ దిగుతున్నారు. ఇంత దిగాక ఇంక ఇవాళ రాఘవ్ బర్త్డే కదా, రాఘవ్తో కూడా ఒక పిక్చర్ దిగాల్సిందే. సో అదే చెప్తున్నాను అనమాట. రాఘవ్ అయ్యో నన్ను తీయకు ప్రత్యూష అంటే పర్లేదని చెప్పి తీసుకున్నా. గేమ్ జోన్లో కదా, మేమేం పెద్దగా ఏమీ చేయలేదులేండి. జస్ట్ డోనట్ ఉండే, సరే అని చెప్పి ఆ డోనట్టే జస్ట్ అలా కట్ చేపిద్దాము రాఘవ్ తోటి అని. ఇంకా ఆద్య ఆబ్వియస్లీ మన చిన్న ఆద్య కట్ చేస్తుంది కదా, ఆద్య కట్ చేసి చూడండి అది పెట్టుకోగానే, అది రాఘవ్కి పెట్టుకుంటే అది పెట్టుకోగానే మాకు ఫుల్ నవ్వు వచ్చింది అనమాట. తర్వాత అది రాఘవ్కి పెడుతుంది. రాఘవ్ నువ్వు మొత్తం ఆ డోనట్స్ అన్నీ నువ్వే ఫినిష్ చేయాలంటే వామ్మో నా వల్ల కాదని పరిగెడుతున్నాడు అనమాట. అయినా కానీ అందరు అట్లీస్ట్ ఒక్క బయటనే తిని మా చేతితో అని చెప్పి పెడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా అదే ఇక్కడ డోనట్ పెట్టడం అవుతుంది. హ్యాపీ బర్త్డే ఇక్కడ బర్త్డే బాయ్ నాన్న బాధ్యతలు. ఇక్కడ ఇక్కడ చూడండి రొమాంటిక్ కపుల్. చూస్తున్నారు కదా, మా జోకులు ఇలాగే సాగుతూ ఉంటాయి అన్నమాట. ఇంక అందరం కలిస్తే ఏదో ఒక ఫన్ యాక్టివిటీ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి కదా. సో అదే నడుస్తుంది. ఇంత బయటికి వచ్చాక కూడా పిల్లలు కదలట్లేదండి. కాటన్ క్యాండీ కావాలంట. ఇదే లాస్ట్ పార్టీకి అయిపోయింది ఆల్మోస్ట్. ఇగో సో అందరు ర్యాపప్ చేసుకుని అక్కడ జూమ్ పెట్టవే ఎంత ఉన్నదో. అటు కార్ నిండా మూటే. అదిగోండి ఇంకా మేము బయలుదేరుతున్నాము. మంచి కార్ లైట్లు వేసేట రెడ్ గా పడుతున్నాము. చలో బాయ్ బాయ్. ఇంక ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.